హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా సూపర్ స్టార్ అనే ట్యాగ్ని వారసత్వ బిరుదుగా పొందకుండా తన ఓన్ టాలెంట్తో దాన్ని దక్కించుకున్నాడు. సూపర్ స్టార్ అనే బిరుదుకి పూర్తి న్యాయం చేశాడు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఇండియన్ కౌబాయ్గా పేరుగాంచిన కృష్ణ గారి వారసత్వాన్ని క్యారీ చేయడం అంత సులువైన పనేమీ కాదు. అలాంటి ఒక సంక్లిష్టమైన ఛాలెంజ్ని తీసుకొని ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోస్లో ఒకరిగా నిలబడ్డాడు మహేష్ బాబు. ఆయన కృషి పట్టుదలకి తోడు ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి ఎన్నో సినిమాలు చేసే అదృష్టం ఆయనకు దక్కింది. ఫలితంగా ఈ రోజున తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సూపర్ స్టార్గా నిలబడ్డాడు. ఇప్పటి జనరేషన్ హీరోస్లో ఒక చిన్న స్థాయి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలని వెంటపడుతుంటే మహేష్ బాబు మాత్రం పాన్ వరల్డ్ ఫేమస్ అవ్వగల టాలెంట్, కట్అవుట్, గ్లామర్ ఉండి కూడా ఓన్లీ టాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో మీరు బాలీవుడ్లో సినిమాలు చేస్తారా అని ఒక రిపోర్టర్ అడిగితే నిర్మోహమాటంగా ధైర్యంగా చేయనని మొహం మీదే చెప్పేశాడు. ఎందుకంటే ఆయన్ని ఒక నటవారసుడిగా ఆదరించింది, ఒక డెబ్యూ హీరో స్థాయి నుంచి సూపర్ స్టార్ హోదాని కట్టబెట్టింది తెలుగు ఆడియన్సే కాబట్టి నేనెప్పటికీ వాళ్ళ హీరోని అని డైరెక్ట్గా చెప్పేశాడు. ఆ కృతజ్ఞత ఆయనకు ఉంది కాబట్టే ఎన్నో లక్షల మంది అభిమానాన్ని ఆయన పొందగలిగాడు. దట్ ఈజ్ సూపర్ స్టార్. కేవలం ఒక సినిమాలే కాకుండా సామాజిక బాధ్యత కలిగిన వాడు కూడా మహేష్. ఎంతోమంది చిన్నపిల్లలకి తన సొంత డబ్బులతో హార్ట్ ఆపరేషన్ చేయించి ప్రాణదానం చేశాడు. పావలా దానం చేసి 10,000 మందికి చెప్పుకునే మనుషులున్న ఈ రోజుల్లో ఇంత గొప్ప పని చేసి కూడా ఆయన ఏ రోజు పబ్లిసిటీ కావాలని కోరుకోలేదు. బాలయ్య హోస్ట్గా చేసిన అన్స్టాపబుల్ షోకి మహేష్ అతిథిగా వచ్చినప్పుడు బాలయ్య చెప్పే వరకు కూడా ఈ విషయం చాలామందికి తెలియదు. వృత్తిపరంగా రియల్ హీరోనే కాదు, సామాజిక బాధ్యత కలిగిన రియల్ హీరోని అందరికీ అప్పుడే తెలిసింది. ఆయన్ని అభిమానించే వారి సంఖ్య కూడా అప్పటి నుంచే మరింత ఎక్కువైంది. రియల్ సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో హీరోగా చేయబోయే సినిమాతో ఏకంగా ప్యాన్ వరల్డ్కే గురిపెట్టాడు. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఎప్పుడూ చూడనంత యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉండబోతున్నట్లు ఆల్రెడీ హింట్ ఇచ్చాడు డైరెక్టర్. రాజమౌళి ఇమేజ్కి మహేష్ బాబు యాక్షన్ గ్లామర్ డోస్ తోడైతే ఇంకేముంది, అది మరో ఇండియన్ అవతారుగా చరిత్రలో నిలిచిపోతుంది. అయితే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుందని ఫ్యాన్స్ కోసం ఈ మధ్యలో ఒక సినిమా చేశాడు. అదే త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన గుంటూరు కారం. ఈ మూవీలో మహేష్ తన లుక్, పర్ఫార్మెన్స్, డ్యాన్స్లతో చెలరేగిపోయాడు. అయితే త్రివిక్రమ్ పెన్నులో ఇంకైపోవడం వల్ల ఈ గుంటూరు కారం సినిమాని అటకెక్కించాడు. లేదంటే ఆ సినిమాపై ఉన్న హైప్కి మహేష్ బాబు క్రేజ్ వల్ల నాన్ బాహుబలి ఇండస్ట్రీ ఇటు పడుండేది. బట్ బ్యాడ్ లక్. కానీ అంత డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమా అయినా సరే మహేష్ బాబు తన స్టార్ పవర్తో ఆ సినిమాని బ్రేక్ ఈవెన్ మెట్లెక్కించాడు. అత్యంత ఘోరమైన డిజాస్టర్స్ లిస్టులో నిలబడాల్సిన గుంటూరు కారం సినిమాని అక్కడక్కడ స్వల్ప నష్టాలతో గట్టున పడేశాడు. ఒకప్పుడు సినిమా విడుదలైందంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 500 రోజులు, 365 రోజులు ఇలా థియేటర్స్లో రన్ అయ్యేవి. అయితే కాలానుగుణంగా అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఇమిడిపోయాయి. మొబైల్ కంపెనీలు కూడా చౌకగా డేటాని ఇస్తుండడంతో ప్రపంచం అంతా అరచేతులను ఇమిడిపోయింది. దీంతో సినిమాలు కూడా ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అయ్యి మొదటి 2 వారాల్లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకొని హిట్ అనిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఏ సినిమా అయినా సరే కనీసం శత దినోత్సవం జరుపుకుంటే అది ఒక సంచలన పరిణామం అని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో అనూహ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ఒకటి 200 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది. అయితే అదేం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా కూడా కాదు, ఫ్లాప్ సినిమానే. అయినప్పటికీ చిలకలూరుపేటలోని వెంకటేశ్వర థియేటర్లో రోజు 4 ఆటలతో 200 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం మహేష్ బాబుకున్న క్రేజ్ మీదనే ఇన్ని రోజులు ఆ ఫ్లాప్ సినిమా థియేటర్లో రన్ అయింది. అదేదో కాదు, గుంటూరు కారమే. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు, కలేజీ సినిమాల తర్వాత ముచ్చటగా 3వసారి మహేష్ బాబుతో జత కట్టి తీసిన సినిమా గుంటూరు కారం. ఈసారి వాటికంటే పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఇస్తాడనుకుంటే ఒక సాదాసీదా పేలవమైన సినిమా తీసి ప్రేక్షకుల మీద రివెంజ్ తీర్చుకున్నాడు. తన కెరీర్ని కూడా ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు క్రేజ్ మీద జస్ట్ బ్రేక్ ఈవెన్తో బయటపడింది. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ 200 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టాడు మహేష్ బాబు స్క్రీన్ ప్రజెన్స్, స్టైలిష్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ తప్ప సినిమాలో అంతా శూన్యం. ఈ సినిమా చూసిన తర్వాత మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ని చెడుగుడాడేశారు, బూతులతో విరుచుకుపడ్డారు. ఈ సినిమాతో ఘోర ఫలితాన్ని చవిచూసిన త్రివిక్రమ్ ఇంతవరకు మీడియా ముందుకు కూడా రాలేదు. అయితే ఈ 200 రోజుల అరుదైన ఫీడ్ మాత్రం కేవలం మహేష్ బాబు స్టార్డమ్ వల్లే సాధ్యమైంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా 200 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.